శ్రీ రాయసం వెంకట శివుడి గారి ఆత్మచరిత్ర 15వ భాగం 16/12/23 40 వేసవి సెలవు. నేను రాజమండ్రికి రావటం తడవుగా మళ్ళా అక్కడ సమాజం కోసం పాటుపడ్డా. సత్య సంవర్ధినికి వ్యాసాలు రచించటం ప్రారంభించారు. కనకరాజు నేను సమాజ పుస్తకాలు సర్దాం. నేను అతనితో ఆస్తిక పాఠశాల గురించి ముచ్చటిస్తూ సానుభూతి కనపరిచి మిత్రుల మనస్పర్ధలు పోగొట్టడానికి అతడు ప్రయత్నిస్తానన్నాడు. పాపయ్య శాస్త్రి గారితో, నా పూర్వ గురువు వెంకటప్పయ్య గారితో పాఠశాల గురించి ప్రస్తావించగా ఆమోదం చూపి సహాయం చేస్తామన్నారు. మేమిలా రాజమహేంద్రవరంలో ఆస్తిక పాఠశాల స్థాపనాన్ని గురించి ప్రయత్నం మీద ఉండగా ఆ విద్యాలయాన్ని గురించి మేము ఔదాసీన్యాన్ని వహించి ఉన్నామని మృత్యుంజయరావు మా మీద ఉత్తరాలు కురిపిస్తూ ఉన్నారు. మా కుటుంబానికై మేము ఇదివరకు వేరు చోట్ల చేసిన అప్పులన్నీ తీర్చేయటంతో ఇప్పుడు కోటేటి రామభద్రరాజు గారి వద్ద పెద్ద రుణం తీసుకొని ఆయనకు మా తండ్రి నేను కలిసి పత్రం రాసిచ్చా. ఆ సందర్భంగా వివిధ దేశాలలో ఉండే బంధువులను చూడటానికి వెళ్ళారు. కొంతకాలం వివేకవర్ధని ప్రచురింపబడటం లేదు. వివేచనంగం గారి దాన్ని ఇప్పుడు పునరుద్ధరించటానికి ప్రయత్నించి తాను దొరతనం వారి కొలువులో ఉండటం చేత ఆ పత్రికకు ఒక సంపాదకుని కుదుర్చటకు ఆలోచించారు. నేనిప్పుడు పట్ట పరీక్షల్లో పాస్ అయి పత్రికా సంపాదకత్వంలో కొంత అనుభవం సమకూర్చుకోవటం చేత వారి కన్ను నా మీద పడింది. ఈ గౌరవానికి హర్షం పొందిన పత్రికాధిపత్యాన్ని నేను సంపాదించల. సైదాపేటలో విద్యార్థిగా ఉండే నేను రాజమండ్రిలోని వారపత్రికకు సంపాదకుట అవటం సమంజసమా అని నా ప్రశ్న. నామకార్థం నేను పత్రికాధిపతినైతే రాజమండ్రిలో తానే పనినంతా చక్క పెట్టుతానని పంతులు గారి సమాధానం. నూతన పత్రికను తన ప్రహసనాలతో నింపేసి పంతులు నన్ను కూడా అభియోగం పాలు చేస్తాడని నా భయం. దీనంతా ఈ మాత్రం విశ్వాసం ఉంచనేరని నాబోటి వాళ్లతో కలిసి సమాజ సంస్థలలో తాను ఎలా పనిచేయ నేరుస్తానని పంతుల బెదిరింపు. పెద్దవాడుకు పంతుల మాట శివసావహించమని కనకరాజుడి హితోపదేశం. అహంభావ స్వార్థపరత్వాల ప్రేరణకు నేను ఇలా మెడిసిపడుతున్నానని వాళ్ళిద్దరూ నన్ను బాగా నిందించారు. అంచెనిష్ఠూరం కంటే ఆది నిష్ఠూరమే మేలని నేను స్థిరంగా ఉన్నా. ఆ పత్రిక ఒక న్యాయవాది నడపటానికి అంగీకరించాడని తెలిసి నాకు ఈ గండం తప్పడంతో నేను సంతోషపడి 11వ తేదీ జూన్ 6 నెలల పిల్ల అయిన మా చిన్న చెల్లెలు ఏ కారణంలోనూ విడవక ఏడవటం ప్రారంభించింది. దేహం మీద దానికి పొక్కులు కనిపించి బాధ పెరిగింది. శస్త్రం చేసిన ఎడల పురుపులు నెమ్మడిస్తాయని నా మిత్రుడు రంగనాయకులు నా మీద అభిప్రాయం చెప్పారు. దీనికి మా తల్లిదండ్రులు పెద్ద తమ్ముడు ఒప్పుకోవాలి. శస్త్రం అంటే ఆపరేషన్ చేయిస్తే కానీ రోగి జీవింపదని నా నమ్మకం. అంతకంతకు రోగి కడు బలహీనై వేదన పొందటం చేత మా అందరికీ మనస్తాపం కలిగి బంధువుల ప్రేరణ వల్ల మా తల్లిదండ్రులు బాలిక అంతటా సావరం తీసుకొని పోయి అక్కడి వైద్యుడితో మందిపించారు. ఆస్తిక పాఠశాల స్థాపన గురించి నేను మిత్రుడు బాగా మాట్లాడుకున్నాం. మృత్యుంజయరావు భార్యను తీసుకొని సైదాపేట నుండి ఇక్కడికి వచ్చేశారు. పాఠశాల స్థాపన గురించి అతనికి ఎక్కువగా అలజడి కలిగి ఈ విషయమై కళాశాల అధ్యక్షుడైన మెట్కాఫ్ ధరను చూసి మాట్లాడటం ముఖ్యమని మాకనిపించింది. వివేకవర్ధని పత్రిక ఆధిపత్యాన్ని గురించి నే చూపించిన అసమ్మతికి కంటగించిన పంతులుగా మాతో రావటానికి ఇష్టపడ కనుక కనకరాజు నేను మెట్కాఫ్ ధర దగ్గరికి వెళ్ళి మా నూతన పాఠశాల గురించి సవిస్తరంగా మాట్లాడారు. దొరతనం వారు
దాని మీద ముందు రాజమండ్రిలో ఉన్నత పాఠశాల విద్యను తమ చేతుల్లోకి తీసుకుంటారని, కనుక మా పాఠశాలకు అక్కడ అవకాశం లేదని ఆయన చెప్పేశారు. మర్నాడు 4వ తేదీన మేమిద్దరం పంతులు గారికి ఈ వార్త చెప్పి, ఎన్ని కష్టాలైనా సహించి పాఠశాల స్థాపించి అందులో మనమందరం పనిచేస్తామని పంతులు గారితో చెప్పేసి 6వ తేదీ జూలై మద్రాసు ప్రయాణం తలపెట్టుకున్నాం. ఈసారి భార్యతో అక్కడికి బయలుదేరా. గంగరాజు, కామేశ్వరరావు వాళ్ళ పత్నులతో ప్రయాణమయ్యారు. గోదావరి దాటానికి మేమందరం స్టీమర్ రేవుకు వచ్చేటప్పటికి మాకు వీడుకోలు ఇవ్వటానికి పంతులు అక్కడికి వచ్చి వేచి ఉన్నాడు. ఆస్తిక విద్యాలయంలో పనిచేస్తానని నేను చెప్పినప్పుడు ఆయన చాలా సంతోషభరితుడయ్యాడు. మిత్రులందరూ పోతున్నాం కానీ మాకు ప్రయాణ కష్టం కనపడ్డ. కంభం సమీపంలోని గుహలు, వనాలు, పర్వతాలు మొదలైన సుందర దృశ్యాలు మా కళ్లకు పండుగ చేశాయి. 8వ తేదీ మద్రాసు చేరాం. భార్యతో సైదాపోటలో కాపురం ఉండి అన్నగారికి భోజన సదుపాయాలు చెయ్యాలని కామేశ్వరరావు ఇదివరకు సంకల్పించుకొనున్నాడు. గంగరాజు నాకంటే నిదానం ఎరుగని వేగిరపాటు కల మనిషి. ఇప్పుడు అతని ఆలోచన చొప్పున గంగరాజు, కామేశ్వరరావు గారు పరశువాకంలో బుచ్చయ్య పంతులు గారి ఇంట కలిసి కాపురం పెట్టేటట్లుగా సైదాపాట్లో పేటలో కాపురం ఉండటానికి నేను మృత్యుంజయరావుకు భోజన సౌకర్యం చేయటానికి ఏర్పాటై సహాధ్యాయుడు కొల్లిపర సీతారామయ్య గారు సకుటుంబంగా అక్కడ ఉండే ఇంటి భాగంలో మేము సైదాపేటలో కాపురం ఏర్పరచుకున్నాం. కురుపుల బాధతో మా కడకొట్టు చెల్లెలు చనిపోయిందని తెలిసి చాలా విచారించాం. వ్యాధిగ్రస్తత. నేను సైదాపేటలో పాదం పెట్టడమే ఆలస్యం. నా శరీరంలో మళ్ళా వ్యాధి ప్రబలి జ్వరంతో ప్రారంభించిన రోగం మెల్లగా అజీర్ణ వ్యాధి అయింది. నా జఠరం మిగుల బలహీనమై మద్రాసులోని మిత్రుడు నారాయణ స్వామి నాయుడు గారు మంచి మందులు ఇచ్చారే గాని రోగం లొంగక లోపలనే రగులుతోంది, నీరసం పెరిగింది. కొంచెం నెమ్మదిగా ఉండినప్పుడు పాఠశాలకు పోయి విద్య కలుపుతూ బజారు వెచ్చాలకై ఎండలో తిరుగుతున్నా. ఈ మధ్యగా 1-2 సార్లు నా భార్య కూడా జబ్బుపడి ఎలాగూ నా పనులు చేసుకుంటూ నేను రోజులు గడిపా. లంకణాల్లో మనుగుడుపు అన్నట్లుగా కష్ట పరిస్థితిలో నా భార్యకు చదువు చెప్పటానికి, ధర్మసూత్రాలు బోధించటానికి నేను మొదలుపెట్టి నా సహచరుడైన సీతారామయ్య గారి సతి కూడా జనని చెల్లెండ్రు నా భార్య యందు అమితమైన ప్రేమ, ఆదర, అభిమానాలు కలిగి ఉన్నారు. కొత్త నిశ్చలుల సావాసంలో నా భార్యకు విద్య మీద అభిరుచి కలిగింది. నా గురువర్యులైన మల్లాది వెంకటరత్నం గారు ఆ జూలై నెల నుండి ప్రచురించే తెలుగు జనానా పత్రిక ప్రతులు, సత్య సంవర్ధని పత్రిక, ఇతర పుస్తకాల్లోని కథలు, ఇవన్నీ చదువుతూ నా భార్య విద్య మీద అభివృద్ధిని పొందేది. నా నీరస స్థితి గ్రహించి కళాశాలలో ప్రథమ ఉపాధ్యాయులు నేను బోధించాల్సిన పాఠాలు తగ్గించాడు. ఇప్పుడు నేను ప్రవేశ పరీక్ష చదివే ఒక విద్యార్థికి మాత్రం తెలుగు చెప్పాలి. రాజమండ్రిలో క్రైస్తవ పాఠశాలాధికారి తన విద్యాలయంలో ప్రథమ ఉపాధ్యాయ పదవి నాకిస్తానని జూలై చివరిలో వ్రాశాడు. నాకిది అక్కర్లేదని ఆనాడే ఆయనకు ప్రత్యుత్తరమిచ్చి ఈ సంగతి కనకరాజుకు చెప్పా. కష్ట సుఖాలలో, ఆరోగ్యాలలో పుత్రిక అయిన సత్య సంవర్ధిని అభ్యున్నతికై నేను పాటుపడ్డా. ఇప్పుడు నెల ఆంగ్లేయ వ్యాసాలు నేనే వ్రాసి సరిచూసి పంపుతూ వచ్చా. ఇవి కాక వార్తల విశేషాలు, ఉల్లేఖనాలు నేనే సిద్ధపరుస్తున్నా. అప్పుడప్పుడు ఆంధ్ర వ్యాసాలు కూడా రచిస్తూ వచ్చా. ఇప్పుడు కనకరాజు పట్ట పరీక్షకు కొద్ది నెలలకే పోవాల్సిన వాడవటం చేత ఆ పరీక్ష మొదటి తరగతిలో చదువుతుండే నా తమ్ముడు వెంకట్రామయ్య సత్య సంవర్ధని సంపాదకత్వానికి నాకు సహాయకుడయ్యాడు. రాబోయే సంవత్సరంలో నుండి
రాజమండ్రిలో మొదటి తరగతి బోధన అభ్యసన కళాశాల నెలకొల్పబడుతుంది అనే వార్తను, అంటే ట్రైనింగ్ స్కూల్ అన్నమాట, ఆగస్టు 4వ తేదీన హిందూ పత్రికలో చూశా. అదే నిజమైతే మెట్కాఫ్ ద్వారా చెప్పినట్టు రాజమండ్రిలో ఉన్నత పాఠశాల విద్య అంతా ప్రభుత్వం వాళ్ళ హస్తగతము. అందువల్ల ఆ ఉద్యమానికి తప్పక భంగం కలుగుతుంది. మా ఉద్యమాన్ని అది చూస్తే మృత్యుంజయరావుకు నాకు మతిపోయినట్టయి. 6వ తేదీ ఆగస్టు ఆదివారం నేను మృత్యుంజయరావును కలిసి మెడ్రాసు వెళ్ళి హిందూ పత్రికాధిపతి సుబ్రహ్మణ్యతో సంభాషించి రాజమండ్రి కళాశాల గురించి నేను రాసే వ్యాసాలు ఆయన తన పత్రికలో ప్రచురించడానికి అంగీకరించి ఆంధ్రప్రకాశిక పత్రికాధిపతులైన పార్థసారథి నాయుడు ఇలానే చేయటానికి నాకు తమ పత్రికను ఉచితంగా పంపటానికి సమ్మతించారు. ఆ సాయంకాలం మళ్ళా మేము సైదాపేట వచ్చేసరికి హిందూ పత్రిక నా ప్రథమ వ్యాసం పూర్తయింది. మర్నాడే నేనది పత్రికకు పంపా. కడుపులోని వికారంతో బాధపడుతున్న వ్యాసరచన వ్యాసంగంలో నేనున్నా. ఆ రోజుల్లో కామేశ్వరరావు భార్య పరశువాకంలో జబ్బు పట్టడంతో ఆమె సహాయార్థం నా భార్య అక్కడికి పంపా. నాకంతకంతకు శరీర వ్యాధి నీరసం పెరిగింది. 1 నెల సెలవీయాలని వైద్యాధికారుల దగ్గరికి వెళ్ళా. సర్టిఫికెట్ రేపిస్తా మాపిస్తా అని నన్ను అతడు తిప్పాడు. కళాశాల రైటర్ మాత్రం సజ్జనుడు, శాంతజిత్తుడు. నాకు సదుపాయం చేస్తానని అతడు వాగ్దానం చేశాడు. నా వ్యాధి రోజు రోజుకు ముదిరింది. నాకు వైద్యుడి సర్టిఫికెట్ దొరికినా దొరక్కపోయినా రాజమండ్రి పోయి ప్రాణాలు దక్కించుకోవటానికి నేను నిశ్చయించుకొని 16వ తేదీ ఆగస్టు శనివారం రోజున మృత్యుంజయరావుతో పరశువాకానికి బయలుదేరారు. ఆ కాలంలో సుప్రసిద్ధ వైద్యుడు వరదప్ప నాయుడు గారి దగ్గర మందు పుచ్చుకుంటూ చెన్నపూర్లోనే ఉండుమని బుచ్చయ్య పంతులు, గంగరాజు గారు నాకు ఆలోచన చెప్పారు. నాయుడు గారి మందుల వల్ల నేను కొంత తెప్పలి వెంకటరత్న నాయుడు గారు మొదలగు మిత్రులను దర్శిస్తున్నా. కానీ 17 ఆగస్టు నుండి నా వ్యాధి ప్రకోపించింది. నా అసహాయ స్థితిని చూసి నా భార్య మిత్రుడు గంగరాజు కన్నీరు పెట్టుకున్నారు. రాజమండ్రి తిరిగి చూస్తే కానీ నాకు దేహ స్వాస్థ్యం కలగదని చెప్పేసి ఆ మర్నాటి సాయంకాలం భార్యతో నేను రాజమండ్రి ప్రయాణమయ్యి ఈ నీరస స్థితిలో నేను ప్రయాణం చేయవలసినందుకు నా మిత్రుడు చాలా విచారం చూపారు. అయినా రైల్లో నా జబ్బేం పెరగల. కృష్ణానది ఆవతలి వట్టు సీతానగరంలో రైలు దిగి ఇసుకలో నడిచి చక్రాల పడవ మీద బెజవాడ ఒడ్డు చేరి రైలు మళ్ళీ అందుకున్నప్పటికీ నాకు తల ప్రాణం తోక్కొచ్చి ఎటులో రాత్రికి అంటే అప్పుడు బ్రిడ్జి పళ్ళ రాత్రికి రాత్రి రాజమండ్రి చేరం. విశీర్ణ గ్రామ కథానాయకుడిలా స్వస్థలంలో నేను స్వస్థుడుగాను కాగూరా. తల్లిదండ్రులు, తమ్ముడు, చెలికాండ్రు నా మీద ఎంతో ప్రేమ అతిశయంతో ఉన్నారు. రాజమండ్రి వచ్చిన కొన్ని రోజులకి నా దేహంలో ససిగా లేదు. ఆ తర్వాత కనకరాజు, వీరేశలింగం పంతులు మొదలైన వాడు నన్ను చూశారు. రంగనాయకులు గారు తీయడి మందు ఇచ్చి నా ఆరోగ్యం చక్కపరుస్తానని నన్ను ప్రోత్సహించారు. సత్య సంవర్ధనికి వ్యాసాలు రాయడం, చందాదారులకు పత్రిక పంపడం, సమాజ పుస్తకాగారాన్ని సరిచూడటం మొదలైన పళ్లతో రోజులు గడిపారు. స్కాట్ షేక్స్పియర్ మన్నకు కవుల రచనలు చదివి వినోదిస్తారు. ఒక్కొక్కప్పుడు కడుపులో బాధ ఉద్రేకించి నన్ను వేధిస్తారు. రంగనాయకులు నాయుడు గారు ప్రీతిపూర్వకంగా చేసిన వైద్యం వల్ల శరీరానికి కొంత స్వస్థత కలిగి పరిపూర్ణ ఆరోగ్యం లభించటానికి నేను ఇక్కడ 1 నెల ఉండాలని స్నేహితులు అన్నారు. కానీ సైదాపేట కళాశాల అధ్యక్షుడి కోరిక మీద కానీ నా సెలవు పొడిగించడానికి వీలు పడదని మండల వైద్యాధికారి చెప్పారు. మళ్ళా సైదాపేట పోవటం తప్ప నాకు గత్యంతలే. నేను ప్రయాణ సన్నాహంలో ఉన్నా.
10వ తేదీ సెప్టెంబర్ చెన్నపురి సుఖంగా చేరి కళాశాలలో మర్నాడు ప్రవేశించారు. 1848 ఆస్తిక పాఠశాల. నేను తిరిగి సైదాపేట క్షేమంగా వచ్చినందుకు సహచరుడు సంతోషించారు. మళ్ళా కాలేజీకి వెళ్ళి యథాప్రకారంగా నా పనులు చూసుకుంటూ, అయినా నా శరీరం నుండి రోగాంకురాలు పూర్తిగా తొలగిపోల. అప్పుడప్పుడు జ్వరం, అజీర్ణం కనబడు. నా భార్య కూడా జబ్బు చేస్తూనే ఉంది. సైదాపేట శీతల ప్రదేశం అవ్వటం చేత తరచుగా మాకు అస్వస్థత కలుగుతోందని మిత్రులు అన్నారు. 16 సెప్టెంబర్ విజయశంకరం గారు చెన్నపురి వచ్చారు. వారిని చూడటానికి మేము పరుసువాకం వెళ్ళాం. చెన్నపురిలోని ఇతర మిత్రులు అక్కడికి వచ్చారు. మర్నాడు పంతులు గారికి మేము విందు చేశాం. ప్రార్థన సభలో పంతులు గారు ఉపన్యాసం చేశారు. పట్టణానికి పోయి నేను స్నేహితులకు చూసి వచ్చా. పంతులు గారికి మాకు స్నేహితులు విందు చేశారు. పంతులు గారికి అంత మేము వీడ్కోలు పలికాం. ఈ విందుల గురించి నాకు మళ్ళా శరీరం మీద అస్వస్థత ఏర్పడి, దీనికి తోడు మా విద్యాసంస్థ గురించి గంగరాజుకు నాకు భిన్నాభిప్రాయాలు కలిగాయి. మన శరీరాలు డసి నేను సైదాపేటలోకి వెళ్ళిపోయా. ఆ రోజుల్లో నా మనసు అమితంగా కలంచిన విషయం ఆస్తిక పాఠశాలే. ఆ పాఠశాల స్థాపనంతోనే ఆ ఉద్యోగ సంపాదన సమస్య పెరగాలని కూడా వచ్చింది. పాఠశాల ఏర్పడేది ఒక మారు కాదు, లేదని మరొక మారు మాకు తోస్తారు. సంగీతం చేత బేరసారాలు ఉడిగని అన్నట్లుగా ఆస్తిక పాఠశాల నెలకొల్పే విషయంలో భిన్నాభిప్రాయాలు ఏర్పడి మా స్నేహితులలో వైషమ్యాలు ఏర్పడి ఒక చోటనే చదువు సాగించుకునే మృత్యుంజయరావుకు నాకు సపూర్వ సౌహార్ద సామరస్యాలు వేగంగా ఎగిరిపోతున్నాయి. కొద్ది కాలంలో మేమిక్కడ విద్యా పరిపూర్తి చేసి ఉద్యోగ సంపాదనం చెయ్యాలి. రాజమండ్రిలో ఆస్తిక పాఠశాల స్థాపితమైతే మిత్రులతో కలిసి నేనందు పనిచేస్తా. లేకపోతే కుటుంబ పోషణకై నేను వెంటనే మరొక పాఠశాలలో ఉద్యోగం సంపాదించాలి. ఈ ద్వంద్వరాహిత్యమైన కానీ నాకు ముక్తి కలగదు. నవంబర్ 4వ తేదీన మృత్యుంజయరావుతో కలిసి నేను పట్టణానికి వెళ్ళాను. దుగ్గిరాల రామ్మూర్తి గారు, వెంకటరత్న నాయుడు గారు, మేమిద్దరం ఆ తర్వాత పెరంబూరు పోయి డైరెక్టర్ గారి ఆంతరంగిక కార్యదర్శి శేషాద్రి అయ్యంగారిని కలిసి ఆయనతో రాజమండ్రిలో బోధనాభ్యసన కళాశాల ఏర్పాట గురించి సవిస్తరంగా మాట్లాడారు. రాబోయే సంవత్సరం నుండి రాజమండ్రిలో ప్రభుత్వం వారు బోధన అంటే టీచర్స్ ట్రైనింగ్ కాలేజీ నెలకొల్పాలని నిశ్చయించారని, దానికి అనుబంధంగా ఉన్నత పాఠశాలకు పోటీగా ఇంకొక పాఠశాలను ఆ ప్రదేశంలో వాళ్ళు స్థాపించాలనుకుంటున్నారని నిష్కర్షగా చెప్పారు. మేమంతా సైదాపేట వచ్చి వేశాం. నేను నా ముందరి ప్రణాళికను ఏర్పరచుకున్నా. రాజమండ్రిలో ఆస్తిక పాఠశాల స్థాపించటానికి అవకాశం లేదు కనుక నేను ఇంకొక ఉద్యోగానికి ప్రయత్నం చేయటానికి నిశ్చయించుకొని ఈ సంగతులు తెలియబడుతూ లింగం గారికి, నా సోదరుడికి 17వ తేదీ నవంబర్ రాజమండ్రికి ఉత్తరం రాశారు. వీరేశలింగం గారు ఆ తర్వాత ఇంకొక ఆలోచన చేశారు. ఉన్నత పాఠశాల నెలకొల్పడం అసంభవమైతే మాధ్యమిక పాఠశాల స్థాపించవచ్చు కదా. పరిస్థితులు అనుకూలమైతే ఆ చిన్న పాఠశాల పెద్దది చేసుకోవచ్చుగా. ఈ మాధ్యమిక పాఠశాల స్థాపన కోసం పంతులు గారు 2-3 వేల రూపాయలు విరాళాలు ఇస్తారు. ఈ మారు నా ఉద్దేశం ఏమిటి అని అడిగారు. 16 నవంబర్లో నేను మృత్యుంజయరావుతో పరశువాకం వెళ్ళా. అక్కడ పట్ట పరీక్ష నిమిత్తం ఎప్పుడవుతుందా? ఇంకా ఉంది, ఇప్పుడే నెమ్మగిస్తా. 5 నిమిషాలు 10 నిమిషాలు ఇంకేం విశేషాలు? ఎంతవరకు వచ్చింది? నడుస్తా.
గంగరాజు నేను సనకరాజు మేము ఇద్దరం మాధ్యమిక పాఠశాలలో పనిచేయనని చెప్పేశాను. అప్పుడు కనకరాజు, నరసింహరాయుడు, మృత్యుంజయ్ గారు ముగ్గురు కలిసి మాధ్యమిక పాఠశాల నెలకొల్పుదామని సత్య సంబద్ధిని వారపత్రిగా చేద్దామన్నారు. సత్య సంబద్ధితో వివేకబద్ధిని చేర్చడం నాకు ఇష్టమా అని లింగంగారు రాశారు. ఆస్తిక పాఠశాలలో నాకు ఇక వ్యోక్యం లేదని, సత్య సంబద్ధిని ఎలాగైనా ముట్టవచ్చని నేను పంతులు గారికి రాశాను. రాజమండ్రిలో ఇంకొక మాధ్యమిక పాఠశాలనైనా దొరతనం వాళ్ళు అంగీకరింపనట్టు తెలుసుకుంటానని మృత్యుంజయరావు వార్త తీసుకొచ్చారు. ఆ తర్వాత వేరు ఉద్యోగాలకై ప్రయత్నించి రాజమండ్రిలో ప్రభుత్వం స్థాపించనున్న ట్రైనింగ్ కాలేజీలో నాకు పని దొరకచ్చు. కానీ దొరతనం వారి కొలువులో నేను పని చేయదలుచుకోవాలి. రాజమండ్రి క్రైస్తవ పాఠశాలలో ప్రధాన ఉపాధ్యాయ పదవి సంగతి కూడా ఇంకా స్థిరపడ. యలమంచలి అమలాపురం పాఠశాలలో ఖాళీలున్నాయని తెలిసి నేను దరఖాస్తులు పంపాను. ఏదో ఒక ఉద్యోగంలో ప్రవేశించి కుటుంబ పోషణం చేసుకోవాలనిపించి సైదాపేట కళాశాలలో నా చదువు అంతటితో ముగిసింది. నేను భార్య పరశువాకం వచ్చి బుచ్చయ్య పంతులు గారింట ఉన్నాం. అప్పుడప్పుడు వ్యాధి పీడితుడవుతూ నేను పరీక్షలో శ్రద్ధగా చదివా. 1898 సంవత్సరం 22వ తేదీ జనవరి మా ఎల్టీ పరీక్షలు జరిగాయి. మేమంతటా బయలుదేరి రాజమండ్రి వచ్చేసి మృత్యుంజయరావు కంతలా పెదవాడ క్రైస్తవ పాఠశాలలో ఉద్యోగమై వెళ్ళిపోయాం. ఇంతలో మేమిద్దరం ఎల్టీ పరీక్ష మొదటి భాగంలో పాస్ అయ్యామని వార్త ఫస్ట్ క్లాసులో తెలిసింది. అప్పుడు మేము రెండవ భాగంలోని పరీక్షకు వెళ్ళాం. మార్చి నెలలో పరీక్షా ఫలితం వచ్చి మిత్రుడు జయమందాడు, నేను తప్పా. ఆ తర్వాత మృత్యుంజయరావు బెజవాడలో ఉద్యోగం వద్ద ప్రథమ ఉపాధ్యాయుడిగా యలమంచిలి వెళ్ళిపోయాడు. తన పాఠశాలలోనే నాకు ఇయ్యబడిన రెండవ ఉపాధ్యాయ పదవి స్వీకరించమని అతడు బోధించాడు. నాకు మనసు కలియని మేమిద్దరం ఒకచోట ఉద్యోగం చేయటం మంచిది కాదని నాకు అనిపించింది. ఈ ప్రాంతంలో నాకు ఉద్యోగం లభించకపోతే హైదరాబాద్ వెళ్ళిపోదామనుకున్నా. నా అవస్థ గురించి నేను నేను విచారపడ. అప్పుడు మార్చి 8వ తారీఖు బందర్ నుండి నాకు తంతి వచ్చి బెజవాడ క్రైస్తవ పాఠశాలలో 70 రూపాయల జీతంతో నాకు ఉద్యోగం ఇవ్వబడి దైవానికి నా మీద ఎట్లాకేలకు దయ కలగటం నాకు చాలా సంతోషం. 9వ తేదీ మార్చిన పొద్దున్నే నేను రాజమండ్రి నుండి బయలుదేరి మధ్యాహ్నానికి బెజవాడ చేసి పాఠశాల ప్రధానోపాధ్యాయుడి ధన్వాడ అనంతం గారిని చూశా. ఆయన సజ్జనుడు, నాకెంతో దయ కలపరిచారు. నేను ఉద్యోగంలో చేరా. నాకు చూపిన కృపా విశేషానికి దేవుడికి హృదయపూర్వకంగా నమస్కృతులు చెప్పాను. సైదాపేట చదువు 49 విద్యార్థి దశలోను ఆ తుది వత్సరమే నా ఆరోగ్య విషయంలో అధమ కాలం. సైదాపేటలో నేను ఉంటే ఏడాది పొడుగున రోగపీడితనవుతున్నా. దీనివల్ల నా విద్యకు ఎంతో భంగం. రెండవ అర్ధ సంవత్సరంలో కుటుంబంతో ఉంటే లాభంగా నేను అంతగా పొందాలి. నా వ్యాధిగ్రస్తత చూసి నా మీద జాలికొని నా చదువు చెప్పమని తేలిక చేసిన ప్రథమ ఉపాధ్యాయుని ఉపాయమే నాకు విషమించింది. ఆంధ్ర విద్యార్థులకు ఆ విద్యాలయంలో చదువు చెప్పటానికి ఒప్పగింపబడే తెలుగు బాలురు తరగతులు చిన్నవిగా ఉంటాయి. ఇంగ్లీష్ చెప్పడానికి నాకు ఇయ్యబడిన 3వ తరగతిలో 5-6 విద్యార్థులు. తర్వాత నాకు పని కలిగిన చిన్న పాఠశాలలో 2 విద్యార్థులు. వేసవి ఎండలకు నా బోధన మహిమ వల్ల వీరిద్దరూ తరగతిలో నిద్రపోయేవారు. రెండవ అర్ధ సంవత్సరంలో వ్యాధి ముద్రటం చేత ఒక విద్యార్థి మాత్రమే కల తెలుగు తరగతి నాకు ఇవ్వబడి ఆరోగ్యం చేకూర్చిన తరువాత కూడా నాకు కొద్ది మంది గల చిన్న తరగతులే వచ్చాయి. అలా నేను ఆ కళాశాలలో గడిపిన ఏడాది
తగినంత విద్యా బోధన అనుభవంలో సమకూర్చుకోలేకపోయా. బోధించడానికి అధిక సంఖ్య గల పెద్ద తరగతులు తమకు ఇయ్యమని తోడి బోధక విద్యార్థులు గురువులను పీడిస్తుంటే నా కోరిక ఎప్పుడూ స్వల్ప సంఖ్య గల తరగతులు కావడమే అయిపోయి. ఈ కారణంగా నేను విద్యా బోధన కౌశలాన్ని వెనకబడి ఉన్నా కనుక సంవత్సరానికి 2-3 సార్లు నేనిచ్చిన విమర్శక పాఠాలలో నే గురువుల యొక్క సహాధ్యాయుల యొక్క అభిప్రాయాన్ని పొందలేకపోయి. శరీరంలో నీరసం, దీనికి తోడు పట్టం చేత నా బోధనం ఎవ్వరికీ నచ్చద. సహజమైన వేగిరప్పాటు, సభాకంపం, శరీర దుర్బలత తోడై పలుకుకి తొట్టుపాటు, దేహానికి వణుకు అలాంటి సమయంలో కలిగేది. ఒక్కొక్కప్పుడు కళాశాల అధ్యక్షుడు ప్రిన్సిపాల్ విమర్శన చేయటానికి కూస్తుంటే నా సహచరులకు నన్ను చూపించి గుడికి కొనిపోయి మేకపోతులాగా ఈ బోధకుడు ఎలా భయపడుతున్నాడో చూడండి అని పలుకున్నప్పుడు నా అలజడి మరింత పెరిగింది. అంత నా సహాధ్యాయుల్లో పెద్దవాడొకడు లేచి అతడికి జబ్బుగా ఉంది, మీరెరగరు కాబోలు అని నిర్భయంగా చెప్పగా నేనానాడు చెప్పాల్సిన పాఠం మరుసటి వారానికి వాయిదా వేయబడి 2వ మారు కూడా అలాంటి దుస్థితే ఉండటం చూసి వెనకటి సహాధ్యాయుడు ఒక ఉపాయం చేశాడు. నేనప్పుడు బోధించిన పాఠం బాగాలేదని అందరికీ తెలిసి ఉంది. ఈ అభిప్రాయం అధ్యక్షుడు పుస్తకంలో రాస్తే నాకు అపకారం కలిగే. తమ అభిప్రాయాలు ఇవ్వమని అధికారి సదస్సును అడిగారు. ఆ ఆశ్చర్యం ఏం చెప్పను. నా పాఠం మిక్కిలి చక్కగా ఉందని కొందరు, మార్గప్రదర్శకంగా ఉందని మరికొందరు చెప్పారు. ఈ శ్లాఘనం విన్న అధ్యక్షుడు తన అభిప్రాయాన్ని మార్చుకొని నా పాఠం మొత్తం మీద బాగానే ఉందని నిర్ణయించి బోధన అభ్యసన కళాశాలలో పని సామాన్యంగా బోటకమని అందరూ ఎరిగింది. అయినా నాటక రంగంలోకి తెంచిన నటుడు పాత్రానురూపమైన అభినయం చెయ్యాలి కాక తప్పదుగా. బ్రతుకు తెరువు ఎరిగిన నా సహపాఠకుల్లో పలువురు బోధన సమయంలో లేని వికాసాన్ని చురుకుదనాన్ని తెచ్చుకొని మృదు మందహాసాలతో బోధన కార్యక్రమం కృతకృత్యులయ్యారు. అలాంటి కపట నటన అయోగ్యమని ఎంచిననే నా బోధనానికి తగినంత సొబగు సారవంతం చేసే ప్రజ్ఞా పాఠవాలు అనుభవం కనీసం వాంఛాబలమైన లేక బోధన కార్యంలో అపజయం పొందుతున్నా. ఈ కారణం కానీ కేవలకే పరీక్షలో కానీ పరాజయం ఎరుగని నేను ఎల్టీ పరీక్షలో బోధన విభాగంలో 3 సార్లు తప్పి వృత్తిలో నాకు చేకూరే లాభం చాలా భాగం కూలిపోయా. 50వ విషయం పత్రికా యౌవనం. ద్వితీయ సంవత్సర ప్రారంభంలో సత్య సంవర్ధని యౌవన దశ సంప్రాప్తమై దీనికొక చిహ్నంగా 2వ సంపుటం నుండి మా పత్రిక 32 పుటలు రంగు కాగితము ముఖపత్రం గల రమ్య పుస్తకంగా విరసింది. బాల్య వేషంతోనే పత్రిక మిసమిసలు తుదముట్టల నా ఆంగ్ల వ్యాసాల్లో కనకరాజుని ఆంధ్ర వచనలలో చక్కని అభివృద్ధి కనపడింది. 1996లో జులై నెల సంచికలో నేను ఆంగ్లంలో రాసిన మానవ జీవితంలోని త్రివిధ శోధనలలో పత్రిక యవ్వనపు పోకడలు కనపడి అప్పటి నుండి నా సత్య సంవర్ధని వ్యాసాలు వెనకటి వాటిలా మొండి ముక్కలుగా కాక విడుదలై భావ విస్ఫుట వాక్య సౌష్ఠవంతో విరాజిల్లుతాయి. ఆ సెప్టెంబర్ సంచికలో నా అనుష్ఠానిక ధర్మాలు ఈ సంగతి విస్పష్టంగా అయ్యింది. 13వ తారీఖు 93వ సంవత్సర ప్రారంభం నుండి నా ఇంగ్లీషు వ్యాసాలు ఇంకా దీర్ఘాలై భాషా సారస్యాన్ని కొప్పుతున్నాయి. ఆ సంపుటంలో నేను వ్రాసిన ఆంతరింగిక మతం, ఈశ్వర ధ్యానం, జాగ్రన్మోక్షం, స్త్రీ స్వాతంత్రం,
మొదలైన వ్యాసాల్లో విద్యానుభవాలలో దినదినాభి పొందే మనశ్శక్తుల వికాసం విస్పష్టమై ఆంగ్ల సాహిత్య మనస్తత్వ శాస్త్రంలో నాకు తెలిసిన నూతనాంశాలు నేను విశ్వసించిన పరిశుద్ధాస్తిక మత సిద్ధాంతాలలో సమన్వయం చేసుకొని నా అభిప్రాయాలను వ్యక్తం చేసి నా శైలి ఇప్పుడు పొంకంగా గాంభీర్యాన్ని దాల్చి ఉంది. సత్య సంవర్ధనిలోని ఇతర రచయితల వ్యాసాలలో అభివృద్ధి కనపడింది. అలాగే వీరేశలింగం గారి ఇదివరకే విఖ్యాతి చెందిన గ్రంథకర్తలైన సత్య సంవర్ధనికి తరచుగా వ్రాస్తున్న కొద్దీ వారి వ్రాతలు నునుపెక్కాయి. 1993 సంవత్సరం వీరు ఆ పత్రికలో వర్ణము, విద్యాధికుల ధర్మాలు ఆయన దీర్ఘ ఉపన్యాసాలు రాసి ఇవి వారి ఉపన్యాసాల్లోకెల్లా చాలా గొప్ప. మొదటి విషయం బాహుళ్యతం చేత, రెండవది వాదన పటుత్వంతో, లలిత వాక్య సంఘటనంతో పేరు పొందాయి. మా తమ్ముడు వెంకట్రామయ్య 93 మే సంచికలో వ్రాసిన కేశవచంద్ర బ్రహ్మానందుడు, 94 సారంభ సంచికలో వ్రాసిన నీతి మతాలు అప్పుడే రమ్య వ్యాస రచన మాతనికి పట్టుబట్టం సూచించి అందరికంటే కనకరాజుని వ్రాతల్లో దినదినాభివృద్ధి స్పష్టంగా ఉంది. వ్యాసన రచనలో, గ్రంథ విమర్శనలో అతని కలం కరుకుదనం పొంది 93 జూన్లో ప్రచురింపబడిన వడ్డారి సుబ్బరాయ కవి విరచిత ప్రబోధ చంద్రోదయ విమర్శనం అతడి రచనమే. ఇప్పుడు ఇతని వ్రాతలు వీరేశలింగం గారి రచనల్లాగా ఉన్నాయి. సామాన్య పఠితలకు ఈ ఇద్దరు రచయితల వ్రాతలు భేదం కనిపించేది కాదు. ఇద్దరు ఒకటిగానే ఉండే అంత బాగా ఆయన డెవలప్ అయి రాశాడన్నమాట తమ్ముడు. ఆత్మచరిత్రలో మొదటి భాగం అయిపోయి రెండవ భాగం రేపు ప్రారంభిస్తాం. స్వస్తి.